మహబూబాబాద్ పార్లమెంటు ఎన్నికల సందర్భంగా ప్రజలను అడిగి తెలుసుకోవడానికి నర్సంపేట నియోజకవర్గం నల్లవెల్లి మండలం రేళ్లకుంటలకి రావడం జరిగింది. మహబూబాబాద్ పార్లమెంటు ఎన్నికల్లో సందర్భంగా జనాన్ని అడిగి తెలుసుకోవడానికి వచ్చినాం. ఒకసారి ఇక్కడ ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. ఈ మహబూబాబాద్ పార్లమెంట్ ఎలక్షన్లో కాంగ్రెస్ తరఫున బలరాం నాయక్, బీజేపీ తరఫున సీతారాం నాయక్, బీఆర్ఎస్ తరఫున మరో కవితలు ఇచ్చింది. వీళ్ళు ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు, మీరు అంచనా అనుకుంటున్నారు? కాంగ్రెస్. ఇది 10 సంవత్సరాల నుండి బీఆర్ఎస్ అధికారం ఉన్నది. వాళ్ళు కవిత ఎంపీగా ఉన్నారు. వాళ్ళు ఏం చేయలేదంటారు కదా 10 సంవత్సరాల నుంచి. చేసేకాడికి చేసేది ఇప్పుడు కాంగ్రెస్ గెలుస్తుంది. 632 అండి. నమస్తే. మహబూబాబాద్ పార్లమెంట్ ఎలక్షన్లు 10-15 రోజుల్లో జరగబోతున్నాయి కదా. ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటారు? మీ ఉద్దేశం ఏం చెప్పారు? కాంగ్రెస్ గెలుస్తుందని ఉద్దేశం అనుకుంటున్నాను. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ దళిత బంధు అని, కళ్యాణ లక్ష్మి అని ఇవన్నీ పథకాలు తెచ్చినాయి కదా. ఆ పథకాలు ఏం పని చేయమంటారా? అంతగా ఏం పని అంతా బోకర్స్ మొత్తం. ఇప్పుడు కాంగ్రెస్ తరఫున బలరాం నాయక్, బీఆర్ఎస్ తరఫున మాలోక్ కవిత, మన బీజేపీ నుంచి వెళ్ళి సీతారాం నాయక్. నాకు తెలిసి ముగ్గురు సీనియర్ ఉన్నారు. గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటి నుంచి బలరాం నాయక్ ఎంపీగా చేస్తున్నారు. ఇక మాలోక్ కవిత పోయిన 5 సంవత్సరాలు బీఆర్ఎస్ తరఫున గెలిచింది. అంతకుముందు సీతారాం నాయక్ గెలిచింది. వాళ్ళు కూడా సిట్టింగ్ ఎంపీలే అన్నట్టే. వాళ్ళకి ఏం అంటే ఏం చేయలేదంటారా? వాళ్ళు ఏం చేయలేదు. ఇప్పుడు బలరాం నాయక్ గెలిచినాక, మహబూబాబాద్ పార్లమెంట్ గెలిచినాక డెవలప్ అవుతుంది. ఏదైనా అభివృద్ధి ఛాన్స్ ఉన్నది? అభివృద్ధి చేసే ఛాన్స్ ఉన్నది. నేను సీఎం ఉన్నాడు, పిఎం కూడా కాంగ్రెస్ కూడా గెలుస్తుందని నేను అంటున్నాను. అంటే కింద గవర్నమెంట్ ఎమ్మెల్యేలు అందరూ కాంగ్రెస్ ఉన్నది, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది కాబట్టి ఎంపీ కూడా తానే కావాలని కోరుకుంటున్నాను. అంటే అలా ఎంపీగా కాంగ్రెస్ పార్టీ అయితేనే అభివృద్ధి జరుగుతుంది, లేదంటారా? లేదంటారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. మీ పేరండి? తిరుపతి రేలకుంటమ్మ మడల్ నల్లవేలి. మహబూబాబాద్ పార్లమెంట్ ఎంపీగా ఎలక్షన్లు జరగడానికి రెడీగా ఉన్నాయి. ఇప్పుడు మీరు ఏ పార్టీకి ఎంత మెజార్టీ రాగలుగుతుంది? ఏ పార్టీ మీరు సపోర్ట్ చేయాలనుకుంటున్నారు? కాంగ్రెస్కే దాని కంపల్సరీ. కాంగ్రెస్ ఎవరండి ఎంపీ? బలరాం నాయక్. బలరాం నాయక్. ఇప్పుడు గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నది. దానికి ఎందుకు వేయద్దు అనుకుంటున్నారు? ఎందుకంటే వాళ్ళు చేసిళ్ళు 10 సంవత్సరాలు చేసిళ్ళు, కానీ వాళ్ళది పరిపాలన కొద్దిగా అధికారే చేద్దాం అన్నట్టు మనం దాన్ని ఎంపిక చేద్దామని చూస్తున్నాం. బలరాం నాయక్. మీ పేరండి? ఈ మహబూబాబాద్ ఎలక్షన్, పార్లమెంట్ ఎలక్షన్ అవుతున్నాయి కదా, ఏ పార్టీ మీకు సపోర్ట్ చేద్దాం? మొన్న కాంగ్రెస్కి చేసిన, ఇప్పుడు కూడా కాంగ్రెస్కి చేద్దాం. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల పరిపాలన ఏం చేయాలి? అవకాశం ఇద్దామని 10 ఏళ్ళు వాళ్ళకి ఇచ్చినాం కదా, ఒక 5 ఏళ్ళు వీళ్ళకి ఇచ్చినాం. బలరాం నాయక్ సీనియర్ మోస్ట్ నేత. ఆయన గత 10 సంవత్సరాల నుంచి అధికారం చూసింది కాంగ్రెస్ పార్టీ. పూర్వ వైభవం వస్తుంది అనుకుంటున్నారా? కాంగ్రెస్ వస్తుంది అనుకుంటున్నాను. ఇప్పుడు మార్పు అంటున్నారు. ఏ విధంగా మార్పు వచ్చింది? మాకు మార్పు కారణం మీరు చెప్పగలరు? ఇక మార్పు అంటే ఇంతకుముందు వాళ్ళది కుటుంబ పాలన అనేది దాని మీద ఆలోచించినాం. బీజేపీ తరఫున సీతారాం నాయక్, ఆయనకి డిపాజిట్ అంత వచ్చే ఛాన్స్ ఉన్నదని ఇక్కడ నర్సంపేట నాకు తెలియదు. నల్లవెల్లి మండలం బీజేపీ అయితే ఎక్కువ లేదు సార్. నల్లవెల్లి మండలం బీజేపీ అయితే లేదు. ఇప్పుడు బీఆర్ఎస్ పరిపాలన 10 సంవత్సరంలో గత ఇక్కడ నర్సంపేట ఎమ్మెల్యేగా ఉన్న కిషన్ రెడ్డి చాలా అభివృద్ధి చేశాము. ఆ విధంగానే మరి పార్లమెంటు ఎలక్షన్లో కూడా మేము గెలుస్తామని ధీమా మీద ఉన్నారు. ఇది ఎంతవరకు మీరు సపోర్ట్ చేస్తాము? సార్ మేము ఓట్లు దేనికి వేద్దామంటే కాంగ్రెస్కి అంతే. ఇక వాళ్ళు పైన వాళ్ళు ఎట్లా వస్తారు అనేది మనకేం తెలుస్తుంది. అది మొత్తానికైతే కాంగ్రెస్ కాంగ్రెస్కి వేద్దాం. నమస్తే అండి. ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్ జరగబోతున్నాయి. ఇప్పుడు మీరు ఏ పార్టీకి సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నారు? కాంగ్రెస్ పక్క. ఎందుకని? ఎందుకంటే ఇప్పుడు 20 రోజులు ఉండి ఇక్కడ టీఆర్ఎస్ వాళ్ళకి 10 సంవత్సరాలు బీఆర్ఎస్ దళిత బంధు అని చాలా పథకాలు చేసినాయి. దళిత బంధు ఎక్కడిది? వాడు కేసీఆర్ పార్టీ మూసుకోవాలి. దళిత బంధు 10 లక్షలు ఎవరికి ఇచ్చినా అందరికీ ఇవ్వాలి.
ఇప్పుడు మాకు నర్సంపేట దాదాపు 50,000 మెజార్టీ ఇస్తుంది. ఎక్కడ ఇక టీఆర్ఎస్ ఎక్కడ ఉంది? మినిమం 50,000 మెజార్టీ. 50,000 పక్కా వస్తుంది. ఇప్పుడు మాలూరు కవిత కూడా మాలూరు కవిత అసలు థర్డ్ ప్లేస్ పోతుంది. మాలూరు కవిత టీఆర్ఎస్ అంటే థర్డ్ ప్లేస్. ఇక్కడ టీఆర్ఎస్ అంటే సెకండ్ ప్లేస్ సెకండ్ ప్లేస్ థర్డ్ ప్లేసే. ఫస్ట్ కాంగ్రెస్, తర్వాత బీజేపీ, తర్వాత టీఆర్ఎస్. సీతారాం కూడా సీతారాయణకు సీతారాం మోస్ట్ ఆయన కూడా సీతారాయణకు ఉన్న రోజు మళ్ళీ ఆయన స్వార్థం కోసం టికెట్ రాదు కానీ స్వార్థం కోసం బీజేపీ పోయింది. మొత్తానికి మాత్రం మైబాద్ పార్లమెంట్ ఎలక్షన్లో మాత్రం పక్కా మీరు కాంగ్రెస్ గెలుతా అనుకుంటుంది. కంపల్సరీ కాంగ్రెస్ గెలుతుంది. 6 నియోజకవర్గాలలో 650,000 3 లక్షల మెజార్టీ పక్కా బలరానాయకు. థ్యాంక్ యూ అండి.